సో దట్స్ ఇట్. నార్మల్ మేనిఫెస్టేషన్ కోచ్, ఈ న్యూరో మేనిఫెస్టేషన్ ఇలా డిఫరెన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటారా మామూలుగా? అట్లే మీద మొత్తం అంతా డీల్ చేస్తారంటారా? యాక్చువల్లీ సింపుల్గా చెప్పాలి అంటే స- మనం ఇడ్లీ పిండితో దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, పనిహారం వేసుకోవచ్చు అన్నట్టుగా ఇట్ ఈస్ సేమ్ సబ్జెక్ట్, బట్ ద వే యూ కన్వే అండ్ డెలివర్ టు ద పీపుల్ ఇస్ డిఫరెంట్. ఓకే. ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సనాలిటీ టు పర్సన్. Person to ఇప్పుడు person పర్సన్ టు పర్సన్, ఇప్పుడు కొంతమంది ఊరికే చెప్తారు, చేత్తో గ్రీన్ పెన్తో చేత్తో రాసేసుకో, ఈ నంబర్ రాసుకో, నువ్వు మేనిఫెస్ట్ చేస్తావు అనేసి. అవును. అంటే ఏంటి, ఎందుకు రాసుకోవాలి? ఆ నంబర్ ఏంటి? ఆ నంబర్కి ఏం ఇంపార్టెన్స్ ఉంది? అంటే ఆ నంబర్ ఏమైనా మనకి సైంటిఫిక్గా ఏమైనా రెజొనేట్ అవుతుందా? అవన్నీ రీజన్స్ తెలియకుండా మనం చెయ్యలేము. అవును. అండ్ బీయింగ్ అ సైన్స్ పర్సన్ నేను అస్సలకి చేయలేను, బికాజ్ ఐ వాస్ టీచింగ్ ఇన్ అ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ పాస్ట్ 16-17 years. సో ఐ కాంట్ యాక్సెప్ట్. నేనే కాదు, ఎవరైనా చదువుకున్న వాళ్ళకి దే వాంట్ టు బిలీవ్ ఓన్లీ వెన్ దే హ్యావ్ సమ్ ఎవిడెన్స్. ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే, ఒక ప్రూఫ్ ఉంటే మన మైండ్ నమ్ముతుంది. అవును. సో ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ టెలింగ్, నేను చెప్పే టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే ప్రాపర్గా సైంటిఫిక్గా మన మైండ్లో ఎలా చేంజెస్ వస్తాయి, మనం ఏం చేస్తే ఏమవుతుంది, ఇలాంటివి చెప్తాను. సో మీరు సైంటిఫిక్ గా చూసుకొని మీరు ఆన్సర్ చెప్తారు. యా, ఐ ఆల్వేస్ డూ అ రీసెర్చ్ బిహైండ్ ఇట్. ఓకే. అండ్ చాలా దగ్గర విన్నామండి, లైక్ వాటర్ కి నిజంగా మెమరీ ఉంటుందంటారా? చాలా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు కూడా, బట్ రిలీజియస్గా ఆలోచిస్తే కూడా ప్రతి రిలీజియన్లో వాటర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మనము హిందూలో తీర్థం తీసుకుంటాము, క్రిస్టియన్స్ బ్యాప్టిజం అని చేస్తాము. సో ఎవ్రీ రిలీజియన్ బిలీవ్స్ ఇన్ వాటర్. అంటే వాటర్లో ఒక లైఫ్ ఉంది, ఒక జీవం ఉంది అని మనం కూడా బిలీవ్ చేస్తాం స్పిరిచువల్గా. ఓకే. సైంటిఫిక్గా ఏంటంటే డాక్టర్ కార్ల్ బర్న్ అనే ఒక వ్యక్తి జర్మనీ నుంచి, ఆయన వాటర్ పైన రీసెర్చ్ చేశారు. వేర్ హీ గాట్ టు నో దట్ ఎవ్రీ ఎమోషన్కి ఒక రియాక్షన్ ఉంటుంది వాటర్లో. మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఆ వాటర్లో చేంజెస్ ఉంటాయి స్ట్రక్చర్లో. మనము ఏడుస్తున్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, షాక్లో ఉన్నప్పుడు ఒక నెగటివ్, అంటే ఎలాంటి ప్రాపర్ షేప్ లేకుండా హెపజాడ్ స్ట్రక్చర్ ఉంటుందని. ఆయనే కాదు, ఈ మధ్య చాలా పాపులర్ అయ్యారు జపానీస్ సైంటిస్ట్ మసూరి ఇమోటో గారు అని. ఆయన కూడా 15 years 20 years నుంచి పూర్తిగా దీంట్లోనే రీసెర్చ్లోనే ఉన్నారు. ఆయన ఏం చేశారంటే వాటర్ని క్రిస్టలైన్ చేశారు. అంటే ఒక రూమ్లో వాటర్ని మంచి మ్యూజిక్, మంచి పదాలు వాడడం, దానిపైన రాసి పెట్టడం, ఇలా చేసి తర్వాత దాన్ని క్రిస్టలైన్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూశారు. ఇంకో రూమ్లో నెగిటివ్ వర్డ్స్, అబ్యూజివ్ వర్డ్స్, ఒక బ్యాడ్ నాయిసీ సౌండ్, ఇలాంటివి పెట్టి ఆ వాటర్ని కూడా క్రిస్టలైన్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం వల్ల ఏవైతే మంచి పదాలు, అంటే ఐఎమ్ సారీ, థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్, ప్రేమ, ఇలాంటి పాజిటివ్ యూస్ చేసిన వాటర్ వచ్చి అందమైన షేప్లో, అందమైన సిమెట్రికల్ షేప్స్ కనపడ్డాయి. ఓ. యా. ఓకే. అండ్ వాటర్ వితౌట్ ఎనీథింగ్ లైక్ జస్ట్ నెగిటివ్ వర్డ్స్ యూస్ చేసిన వాటర్లో ఒక ప్రాపర్ షేప్ లేకుండా ఒక హెపజాడ్ ఫార్మేషన్స్ తయారయ్యాయి. సో వాట్ ఈ సేస్ అంటే వాటర్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వాటర్ కూడా మెమరీ ఉంటుంది అట్లయితే. వాటర్కి ఎమోషన్స్ రీటైన్ చేసుకుంటుంది. దట్స్ వాట్ దే ఆర్ ప్రూవింగ్. దే ప్రూవ్డ్ ఇట్ ఆల్సో. ఓకే. అంటే మన బాడీలో కూడా 75% వాటరే కదా. అవును. ఎవ్రీ పార్ట్, లైక్ డే స్టార్ట్ అప్పటి నుంచి వాటరే, డే ఎండ్ చేసేటప్పుడు కూడా వాటర్ తాగే పడుకుంటారు కూడా ఆల్మోస్ట్. ఓకే.